నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. నేడు నన్ను ఎంతో కలిచివేసిన ఒక సంఘటన, అదే అగ్రదర్శకుడైనటువంటి తెలుగు తమిళ్లో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన భారతిరాజా గారి మరణం. ఎందుకంటే వారితో నాకు పర్సనల్గా సంబంధం ఉంది కాబట్టి. జమదగ్ని అని ఒక కృష్ణ గారిని హీరోగా పెట్టి జమదగ్ని అని ఒక సినిమా డైరెక్ట్ చేసినప్పుడు నన్ను ఒక పాత్ర గురించి ఆయన సెలక్షన్ చేసేదానికోసం రమ్మని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఆ పాత్రలో అంటే ఏంటంటే నేను ఎక్కువగా నవ్వుతూ ఉన్నాను, నా ఫేస్ నవ్వుగా ఉంది కాబట్టి ఈ పాత్రకి పనికిరాడు, ఇది విలనిష్ టచ్ ఉండాలా అని చెప్పి నన్ను పంపించి ఇంకా వేరే ఏ పాత్రనన్నా నీకు ఇస్తాను అని చెప్పాడు. అది నేను ఆ తర్వాత రోజుల్లో అది ఆ కోరిక నాది నెరవేరలేదు. ఎందుకంటే భారతిరాజా గారి చేతుల మీద పరిచయమైన ఎందరో తారలు ఎంతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటారు. అదేవిధంగా ఎక్కడ కలిసినా ఈ విషయమే మాట్లాడుతూ ఉంటారు. అదే తెలుగు అసోసియేషన్ వాళ్ళకి వడివేల్ అనే ఒక నటుడికి మధ్య జరిగిన గలాటలో అప్పుడు ఆ సంధి కార్యక్రమంలో అప్పుడు భారతిరాజా గారు దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వారు నాకు ఇదే గతం గురించి గుర్తు చేయగా చాలా సంతోషపడి ఎంతో సంతోషపడ్డాడు. ఆయన ఒక చలనచిత్ర పరిశ్రమకే ఆయన అంకితం అని చెప్పేదానికి లేదు. ఎందరో సాంకేతిక నిపుణుల్ని, ఇళయరాజా లాంటి వాళ్ళందరిని కూడా వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చారు. తేని దగ్గర ఆయనది ఒక చిన్న మారుమూల పల్లెటూరు. అందుకే ఎక్కువ సినిమాలు ఆయన పల్లెల బ్యాక్గ్రౌండ్లోనే ఉంటాయి. ఆ చిత్రాలన్నీ కూడా జనరంజకంగా ఉంటాయి. విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ బేస్తో ఉన్న సినిమాలే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ సినిమాలు అందుకే అంత బాగా హిట్ అయినాయని చెప్పొచ్చు. కులాలకి మతాలకి అతీతంగా లవ్ స్టోరీలు అవన్నీ కూడా. అప్పుడెప్పుడో జూలీ వచ్చింది, ఆ తర్వాత మళ్ళా ఎందరో తారల్ని మన తెలుగు వాళ్ళని ఎక్కువగా సుధాకర్ని అయితే ఇతర వీళ్ళందరినీ కూడా చలనచిత్ర పరిశ్రమ పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పవచ్చు. కాబట్టి ఆయన ఈ వడివేలు కూడా అప్పుడు రావడం జరిగింది. వచ్చినప్పుడు అది కొంచెం సంధి మార్గంలో నడిచినప్పుడు మేమిద్దరం మాటల సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా మురుగదాసు సంబంధించిన ఒక స్టోరీ వ్యవహారంలో తెలుగు రచయితకు సంబంధించిన దాంట్లో కూడా ఒక పంచాయతీ జరిగినప్పుడు కలవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఏంటంటే భారతిరాజా గారు అంటే యంగ్ డైరెక్టర్స్ అందరికి కూడా ఆ రోజుల్లో మాకందరికి ఏంటంటే ఆయన సినిమా ఒక డైరెక్టర్ కార్డు అనేది పడినప్పుడు విజిల్స్ కొట్టే వ్యవహారం ఆ రోజుల్లో తమిళనాడులో ఓన్లీ భారతిరాజా గారికి ఉందని చెప్పవచ్చు. అట్లాంటి సినిమాలు లో బడ్జెట్లో తీసి సూపర్ హిట్ చేసిన ఘనత ఆయనకు ఉంది. వారి మరణం చిత్ర పరిశ్రమకు ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. భగవంతుడు వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి కుమారుడు మనోజ్ ఆల్రెడీ చనిపోవడం జరిగింది. కాబట్టి నాకెంతో ఆయనతో ఉన్న సంబంధాన్ని ఈరోజు పంచుకునే దానికోసం ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. నమస్కారం.